ఇవాల్టి వీడియో నా ప్రొఫెషనల్ జర్నీ గురించి అండి. 20 సంవత్సరాల నుంచి అందులో 18 సంవత్సరాలు కంటిన్యూస్గా ఏ ఆటంకం లేకుండా ఈ జర్నీ ఎలా నడిచింది, ఇందులో డౌట్ ఏం లేదండి. అమ్మ వాళ్ళు అలాగే మా అత్తగారి వాళ్ళ ఇంట్లో పర్టికులర్గా మా వారు సపోర్ట్ చేయబట్టి నా ఈ జర్నీ అట్లా సాగుతూ ఉంది. 18 సంవత్సరాల క్రితం నేను ఒక 300 రూపాయలకి నర్సరీ టీచర్గా ఈ నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. స్కిల్స్ ఉన్నా క్వాలిఫికేషన్ ఉన్నా ఎందుకు నర్సరీ టీచర్గానే నేను జాయిన్ అయ్యానంటే, పిల్లలు చాలా చిన్నవాళ్ళు, కంప్లీట్గా పిల్లల్ని ఎవరికి వదిలేయలేం కదా. అందుకని నేను నర్సరీలో ఉంటే పిల్లలతో పాటు స్కూల్కి వెళ్ళొచ్చు. వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ నేను క్లాసులు పెరుగుతూ వచ్చాను. ఎప్పుడైనా వాళ్ళకి సెలవులున్నా ఒక్కొక్కసారి టీచింగ్ ప్రొఫెషన్లో మనకి వర్కింగ్ డే ఉంటుంది టీచర్స్కి. అలాంటప్పుడు నేను పనిచేసిన ఏ ఆర్గనైజేషన్ కూడా నాకు పిల్లల్ని తీసుకురావడానికి అబ్జెక్షన్ ఇవ్వలేదు. అందుకని నేను ప్రైమరీ నుంచి నర్సరీ నుంచి నేను ప్రొఫెషన్ని స్టార్ట్ చేసుకున్నాను, పిల్లలకి ఇబ్బంది రాకూడదు అని. ఇందులో అమ్మ నాకు చాలా హెల్ప్ చేస్తే ఫిజికల్గా, అంతకంటే హెల్ప్ మా వారు చేశారు మెంటల్గా ఫిజికల్గా. అలాగే నాన్న ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళందరి సహకారంతో నేనైతే ఈ 18 సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా ఈ ప్రయాణాన్ని అయితే సాగించాను. మధ్య మధ్యలో కోర్స్ చిన్నవి పెద్దవి చాలా ఉంటాయండి ఇంట్లో మనం నెరవేర్చాల్సిన బాధ్యతలు. ఇటువైపు నేను ఉద్యోగం చేసుకుంటూనే కోడలిగా మా అత్తగారింట్లో నా ప్రెజెన్స్ ఖచ్చితంగా ఎప్పుడున్నా కూడా నేను తప్పించుకోలేదు. ఈ ఏదో మామూలు జ్వరాలు లేదంటే కొంచెం ఇరుకు ఇబ్బంది అలాంటప్పుడు తప్పితే కంపల్సరీ నేనుండి చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయి అని అంటే ఎప్పుడూ నేను తప్పించుకోలేదండి. అలాగే ఎవరైనా హాస్పిటల్స్లో ఉన్నారు అని అంటే మా వారు ఒక 10 రోజులు ఉండాల్సి వస్తే నేను దానికి ఒక 4-5 రోజులు, మ్యాక్సిమం ఒక 5 రోజులు 6 రోజులు నన్ను ఉంచేవారు. మిగిలిన రోజులు పాపం ఆయన మేనేజ్ చేసుకునేవాళ్ళు. నాకు అక్కడ కూడా ఆయన ఇబ్బంది కలిగించలేదు. ఇంకొకటి ఏమంటే, ఈ ప్రొఫెషనల్ పరంగా మనకొచ్చే ఇబ్బందులు, బీయింగ్ ఏ సైన్స్ టీచర్, నేను సైన్స్ టీచర్గా ఉన్నాను కాబట్టి పిల్లలకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఇవ్వాలి. అలాగే చాలా రకాల సైన్స్ కాంపిటీషన్స్ లేదా ఎగ్జిబిషన్స్కి పిల్లల్ని తీసుకెళ్లాల్సి వచ్చేది. దీనికోసం స్కూల్ అవర్స్ కాకుండా 5-6 స్కూల్ అయిపోయింది అనుకోండి, రాత్రి 10-11, కొన్నిసార్లు మళ్ళీ పక్క రోజు తెల్లవారుజామున 5కి స్టార్ట్ చేయడం. కొన్ని ప్రాజెక్టులు అయితే 2 రోజుల నుంచి స్టార్ట్ అయ్యి 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు సైన్స్ ప్రాజెక్ట్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇలాంటప్పుడు కూడా పాపం నాకు మా అమ్మ లేదంటే మా వారే ఎక్కువ సపోర్ట్ చేశారండి. ఇంట్లో నేను అంత వండి పెట్టేసి వస్తే పిల్లలకి పెట్టుకోవడం, నేను మళ్ళీ వెళ్ళే లోపల వాళ్ళకు హోంవర్క్స్ చేయించుకోవడం, ఇలాంటివన్నీ కూడా పాపం చాలా హెల్ప్ చేశారు ఆయన. అందువల్లే నేను ఓన్లీ టీచింగ్ కాకుండా పిల్లల్ని రకరకాల డిస్ట్రిక్ట్, స్టేట్, తర్వాత నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ దాకా తీసుకెళ్ళాను. అలాగే నా కెరీర్లో అత్యంతమైన మైల్ స్టోన్ ఏదైనా ఉంది అంటే, మన రాష్ట్రం కాకపోయినా తమిళనాడు రాష్ట్రానికి వచ్చిన తర్వాత చెన్నై రీజియన్లో, నార్త్ చెన్నై రీజియన్లో 28 ఇయర్స్ నుంచి ఎవ్వరికీ రానటువంటి A+ ఇంటర్నేషనల్ గ్రేడ్ నేను ఈ నేషనల్ సైన్స్ ఎగ్జిబిషన్ అని మనకు ఒకటి ఉంటుంది, దానిలో కంటిన్యూస్గా 2 ఇయర్స్ పిల్లలకి తీసుకొచ్చాను. 28 ఇయర్స్గా చెన్నై నార్త్ రీజియన్లో ఎవరికీ లేదనమాట, ఏ స్కూల్కి ఆ గ్రేడ్ లేదు. ఇదంతా కూడా మా వారి ఇచ్చిన లేదా ఆయన చేసిన హెల్ప్ మాత్రమే. నాకు ఎప్పటికప్పుడు నాన్నతో పాటు ఆయన కూడా మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు. నువ్వు కెరీర్ని డెవలప్ చేసుకో, ఆ స్కిల్స్ ముందు మనలో ఉన్నాయి అని గుర్తించి నన్ను బాగా ప్రోత్సహించిన వాళ్ళల్లో నాన్న తర్వాత మా వారొకరు. అలాగే ఒక చిన్న ప్రాజెక్ట్ తీసుకొని దాన్ని నేషనల్ లెవెల్లో ప్రజెంట్ చేసి మళ్ళీ దానికి కూడా పిల్లల్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోజ్ అయ్యి దానికి అవార్డు తీసుకొని సింగపూర్ వెళ్ళి రావడం ఇంకొక మైల్ స్టోన్. ఇట్లా చాలా, ఇంకా డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్ అయితే చాలా ఉన్నాయి. సో వీటన్నిటి వెనక కేవలం కుటుంబ సభ్యుల సహకారం మాత్రమే, వాళ్ళది లేకపోతే మనం ఏం చేయలేమండి. దీనికి ఫైటింగ్లు అవ్వవా అంటే, ఎక్కడో అక్కడ మన అత్తగారింట్లోనో అమ్మగారింట్లోనో పిల్లల్ని వదిలేసావంటే, మమ్మల్ని పట్టించుకోలేదంటే, నీకు ఎప్పుడు జాబ్ అంటే ఎక్కడో ఒకటి వస్తాయి. ఎవరో ఒకళ్ళు మనవా అనకపోయినా పక్కన అంటారు, దాంతో మనకేదో బాధ వస్తుంది. బట్ అవన్నీ తోసిపుచ్చుకుంటూ పర్టికులర్గా మా వారి సహకారంతో నేను ఇన్నేళ్ళు
ఈ జర్నీని నడపగలిగాను. సో ఇట్లా ఒక టీచర్గా స్టార్ట్ చేసి మిడిల్ స్కూల్ టీచర్గా, హై స్కూల్ టీచర్గా, నెక్స్ట్ నేను ఒక కాలేజీ లెక్చరర్గా, ఇప్పుడు నేను నీట్ కోచింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగాను అనమాట. నాకు ఎప్పుడు ఏ బుక్స్ కావాలన్నా నాన్న లేదంటే ఈయన ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం, లేదా తీసుకెళ్ళి తెచ్చి ఇవ్వడం, నాకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే ఒక లెక్చర్ దగ్గరికి వెళ్ళి దాన్ని క్లియర్ చేసుకోవడం, ఇట్లా అన్నీ చేసుకుంటూ ఈరోజు 300 రూపాయల నుంచి కొన్ని వేల రూపాయల శాలరీ తీసుకునే స్థితికి వచ్చిందనమాట. సో దీనికి నేను ఎప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్కి సదా నేను రుణపడి ఉంటాను, థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను అనమాట. అలాగే వీళ్ళందరినీ పక్కన పెడితే ఒక ఆల్మైటీ ఉన్నారు కదా, ఎప్పుడైనా దేవుడు ఆయన సహకారం లేకపోతే మనం ఏమీ చేయలేము. నేను స్పిరిచువల్గా బాగా నమ్ముతాను. సో ఎప్పుడైనా సరే మన కర్మ బాగున్నా బాగలేకపోయినా, మనం ఎందులోనైనా రాణించినా రాణించకపోయినా అది అంతా దేవుని బలమే, దేవుడే చేస్తాడు. మనం రాణించలేదు అన్నప్పుడు మాత్రం దేవుని నిందించకూడదు. ఎక్కడో అక్కడ ఏదో దారిస్తారు. సంకల్ప బలం అనేది ఉండాలి. దానికి తోడు మన వాళ్ళు, అలాగే భగవంతుడి సహకారం ఖచ్చితంగా ఉండాలి మనకి. అప్పుడు మాత్రమే మనము ఎందులో అయినా అచీవ్ అవ్వగలుగుతాం. అందరూ హెల్ప్ చేశారు, భగవంతుడు కూడా చల్లగా చూశాడు, కానీ మన దగ్గర సంకల్ప బలం లేదు. అప్పుడు మనం ఏం చేయగలం? ఇంకా నిందలేయడం స్టార్ట్ చేస్తాం. అక్కడెక్కడో లోపం జరిగింది, వాళ్ళు సరిగ్గా చేయలేదు, వీళ్ళు ఇలా చేశారు. ఇదంతా తప్పండి. సంకల్ప బలం ఉండాల్సిందే. మనం గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించగలము. ఈరోజు నిజంగా నేను ఎప్పుడూ అనుకోలేదండి, ఆంధ్రాలో ఒక చిన్న స్కూల్లో 300 రూపాయలకి నర్సరీ టీచర్గా పనిచేస్తూ అదే నా ప్రపంచం అనుకునేదని. మహా అయితే మ్యాక్సిమం 1-2 క్లాసులు, లేదా ఒక ప్రైమరీ టీచర్గా 5వ క్లాస్ వరకు ఏమైనా చెప్పగలనేమో. ఇది నా ప్రపంచం, ఇంక ఇది దాటి నేను పోలేను అనుకున్న స్థితి నుంచి ఈరోజు రాష్ట్రాలు దాటి మనది కాని రాష్ట్రంలో కూడా నేను పిల్లల్ని ట్రైనప్ చేసుకుంటూ, అక్కడ కూడా ఈవెన్ గవర్నమెంట్ నుంచి కూడా, తమిళనాడు గవర్నమెంట్ నుంచి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మర్, ఒక గైడ్ టీచర్ అనే అవార్డు కంటిన్యూస్గా 3 years తీసుకోవడం కూడా నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. దీని వెనక మళ్ళీ చెప్తున్నాను నేను, మీకు బోరింగ్గా అనిపించవచ్చు, నా కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంది. నేను సింగపూర్ వెళ్తున్నాను అని ఫస్ట్ మా అత్తగారికి చెప్పిన రోజు మా అత్తగారు ఫస్ట్ ఆమె భయపడ్డారు. ఏంది, వేరే మన దేశమే కాదు, దేశం రాష్ట్రం కాదు, వేరే జిల్లా కాదు, దేశం దాటి వెళ్తున్నావు, వెళ్ళగలవా, భయం లేదు కదా, అది ఇది అనేసి పాపం ఆమె చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే నేను ఎప్పుడు మా అమ్మ తర్వాత, మా వారి తర్వాత ఇంకొకరికి నేను ఎవరికైనా, అంటే నాన్నగారు ఓకే, మా అత్తగారి వైపు ఎవరన్నా ఉన్నారు అని అంటే ఫస్ట్ నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్తాను అంటే మా అత్తగారికి అండి. ఈవెన్ మా వారి కంటే ముందు కూడా చాలా సోషల్గా ఆలోచిస్తారు. ఆమె ఒక 4 generations ముందు ఉండాల్సిన ఆమె అనమాట. ఏ విషయమైనా అంతే సోషల్గా కూడా తీసుకుంటారనమాట. మూఢనమ్మకాలు లేదంటే ఇది ఇట్లా అదట్లా అలా కాకుండా ఒక విషయాన్ని మనం నేర్పించామని అంటే ఈవెన్ నాకంటే చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు కూడా ఆవిడ. సో ఆమె సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది. తర్వాత ఆవిడిచ్చిన ధైర్యం కూడా, అమ్మ ఎంత ధైర్యం చెప్తారో అంతకంటే ఎక్కువగా అత్తయ్య కూడా ధైర్యం చెప్పేవాళ్ళు అనమాట. అంటే ఆవిడ ముందు తెలుసుకుంటారు, ఇలా వెళ్తారా, ఇలా చేస్తారా, తెలీదు ఆవిడకి. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనం ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడం వరకు అయితే తెలుసు, కానీ ఫ్లైట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ తెలీదు. మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసామంటే ఓ ఇదా ప్రొసీజరు, ఓకే జాగ్రత్తగా చేసుకో, వెళ్ళిరా, ఇట్లా. సో ఇద్దరు నాకు ఇటువైపు అటువైపు 2 families సపోర్ట్ చేయబట్టి ఇన్ని సంవత్సరాలు నా ఈ జర్నీ అనేది సాధ్యమైంది. ఎంతోమంది స్టూడెంట్స్ టీచర్స్ డేకి నాకు విషెస్ పెడుతూ ఉంటారు. ఈ మధ్య నేను నేర్చుకున్నాను, అలాంటివి కొన్ని తీసుకొని స్టేటస్లో పెట్టుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఓ నిజంగా మనకి ఇంత శక్తి దేవుడు ఇచ్చాడా, ఇదంతా సాధ్యమైందా, ఇంతమంది పిల్లలు మన మీద ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు కదా. అట్లాగే పేరెంట్స్ కూడా చాలా రకాల గిఫ్ట్ తీసుకొస్తూ ఉంటారు. వాటన్నిటికంటే మించి ఇప్పటికి కూడా పేరెంట్స్ కాల్ చేస్తూ ఉంటారు, మేడం ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా, ఈరోజు మా పిల్లలు ఇలా ఉన్నారంటే మీరు కారణం అని చెప్పినప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందులో పెద్ద పెద్ద ప్రొఫెషనలిస్ట్ కూడా ఉన్నారు, ఈవెన్ IAS చేసిన వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళ పిల్లలు, డాక్టర్స్ పిల్లలు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే అంత ఎడ్యుకేటెడ్గా ఉండే వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు, నన్ను ఎక్కడో అక్కడ కొంచెం మెచ్చుకున్నారు అంటే నాకేదో కొంచెం అప్పుడప్పుడు గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ గర్వం అనేది నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి తప్పితే వేరే నన్ను బియాండ్ నా లిమిట్స్ దాటిపోయి నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకోవడానికి, ఎగ్జాగరేట్ చేసుకోవడానికి అయితే మాత్రం కాదండి. సో మీలో కూడా ఎవరైనా ఇట్లాగా
ఓన్ టాలెంట్ తోటి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారా? నేనైతే ఇది నా ఓన్ టాలెంటే అనుకుంటానండి. దయచేసి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.